పెళ్ళంతా ఫినిష్ చేసుకుని ఇంటికెళ్ళి ఒక వారం ఉంటే అంతా సరిపోతుంది. సూసన్న అసలు ఎవరికి నచ్చకుండా ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, అమ్మకి సూసన్న అంటే ప్రాణం అయిపోతుంది. హాయ్ మిస్టర్ మేజర్. సామాన్యంగా టీ తాగాలంటే టీ పొడి కొంటే సరిపోతుంది. దానికి బదులుగా టీ కొట్టే కొన్నారని విన్నాను. అర్థం కాలేదు. వదిలే రాజన్న, వాడు ఇష్టానికి మాట్లాడతారు. వదిలే. మీరు తెలివిగల వాళ్ళని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. మెడిసిన్ ఎక్స్పైరీ అవుతుందని తెలిసి కూడా తనకు ప్రిస్క్రైబ్ చేశారు. తెలివిగల వాడివే. వాట్ యు మీన్? ఎంతో మంది చేతులు దాటిన స్వప్న సుందరి బండిని మెయింటైన్ చేయడం నీలాంటి వ్యక్తికే సాధ్యం. ఏంటో Get lost. చాలు చాలు. రాజశేఖర్ పెళ్ళైన తర్వాత మందు తాగటం, సిగరెట్ తాగటం ఆపేయటం వల్ల చిన్నానే చాలా ఇబ్బంది పడతాడు. ఇప్పుడు ఆయనకి ఏం దొరకదు కదా. వంకలేనమ్మ డొంక పట్టుకుని ఏడ్చిందన్నట్టుగా ఎందుకు అనవసరంగా ఈ బాబాయ్ మీద నింద వేస్తావు చెప్పు. నా కోట కూనూరు వెళ్తే ఎప్పుడు ఉంటుంది, అది రెడీ. ఏదేవైనా సూసన గొప్పదే. రాజశేఖర్ తన అలవాట్లన్నీ మానేసుకున్నాడే. ఏదేమైనా సిటీ అమ్మాయిలకు భర్తను కొంగును ముడేసుకోవడంలో మంచి దిట్టగా ఉంటారు. అయ్యో, టాలెంటే లేని చాలా అమాయకులు. భర్తలు బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా భార్యల పర్మిషన్ కావాలి. అవును, ఈ జోక్కి ఎవరికి నవ్వు రాలేదా? వద్దు, నేనే నవ్వుకుంటాను. సరే, తెలియక అడుగుతున్నాను. పెళ్ళై సంవత్సరం అవుతుంది, ఏ విశేషము లేదా? ఇప్పుడుండే పిల్లలకి ఇదంతా ఒక ఫ్యాషన్. అది చిన్న పిల్లలకి. దీని తర్వాత లేట్ చేశారంటే ఏమీ అవ్వదు, చెప్తున్నాను. పిల్లలు లేకపోవడం అనేది పెద్ద దోషంగా భావించకండి. ఇంకా చాలా టైం ఉంది. కొంతమంది ఉన్నారు, తింటారు నిద్రపోతారు, తింటారు నిద్రపోతారు, వంట చేస్తారు. అదేమన్నా పెద్ద విషయమా ఏంటి? నేను మిమ్మల్ని అనడం లేదు, లోకం పోకడ గురించే చెప్పాను. ఇదిగో చూడండి, ఇది మిగిలిపోయింది, వేస్ట్ కాకుండా చేయండి. వాళ్ళకు కూడా ఇవ్వండి. ఇది చిన్న అన్న పాత ఫోటో. ఇదెవరో తెలుసా? ఎవరు? తెలీదా?
మీరు ఎదురుగా చెప్పడం మంచిదైందక్క. వాళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది పిల్లలు పుట్టరని. గర్భసంచి ఉంటేనే కదా పిల్లలు పుట్టడానికి. ఇలాంటి అమ్మాయిలు చాలా మందితో కలిసి అదంతా పోగొట్టుకునే కదా వస్తున్నారు. ఏదేమైనా మన రాజశేఖరన్ ఏరి కోరి వెతికి తెచ్చుకున్నది ఇలా తప్పుగా పోయి ముగిసిందే. నర్స్ అని విన్నప్పుడే అనుకున్నాను ఇది ఇలాగే జరుగుతుందని. బాధపడకు, నువ్వు ఇదేం మనసులో పెట్టుకోకు. వీళ్ళందరూ ఇంతే. మనం ఇక్కడ ఉండొద్దు, రేపు ఉదయమే తిరిగి వెళ్ళిపోదాం. చూడండి, ఇద్దరు మర్యాదగా మాట్లాడండి. ఎందుకులే అనవసరంగానే ఇంతవరకు ఏమీ అనలేదు. నీ కొడుకు అమెరికాకి వెళ్ళి ఓ తెల్లదానే కదా చేసుకున్నాడు. తను కూడా ఒక నర్సే అని విన్నాను. మీ ఇంట్లో కూడా ఒక డైవర్స్ అయినట్టుంది కదా. చెప్పాలంటే ఇటువంటి చాలా కథలున్నాయి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకండి, అర్థమైందా? సావిత్రి పద్మినిలా ఏడ్చేశారా నువ్వు వాళ్ళని ఏదో అన్నావని. వాళ్ళేం మాట్లాడారో తెలుసా? ఒకవేళ అదే నిజమేనేమో. మన కుటుంబంలోకి వేరే జాతి అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చావు చూడు, అప్పుడే ఇంటి పరువు పోయిందిరా. అందరి ముందు అవమానపడిపోయాం. మళ్ళీ అవమానం జరిగించకు. ఇక ఆలస్యం చేయక మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. కుటుంబం విడిపోతుందనుకున్నావా? ఉన్న ఆస్తి మొత్తం అందరూ చుట్టేయాలని చూస్తున్నారు, గుర్తుంచుకోరా. ఏ దిక్కు లేని ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నానని అందరూ మాట్లాడుతున్నారు. ఇక మీద నేను అక్కడికి వెళ్ళను. నాకు పిల్లలు పుట్టే వరకు నేను అక్కడికి వెళ్ళను. ఈ కాలంలో ఇవన్నీ ఒక సమస్యలే. డాక్టర్ రాజలక్ష్మి నాకు పర్సనల్గా తెలుసు. ది బెస్ట్ గైనకాలజిస్ట్ ఇన్ సిటీ. నేను కాల్ చేస్తాను, మీరిద్దరూ వెళ్ళి కలవండి. దట్స్ ఆల్. ఇద్దరూ నార్మలే. చాలా రేర్గా ఉన్నా నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా కొన్ని సందర్భాల్లో లేట్ అవుతుంది. 10-15 సంవత్సరాలు వెయిట్ చేసి పిల్లలు పుట్టిన ఎన్నో కేసులున్నాయి. మీరు మనస్ఫూర్తిగా దేవుని దండం పెట్టుకోండి. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి. కావాలంటే ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ట్రై చేయండి. తర్వాత రిపీటెడ్గా అబార్షన్ జరిగిన అమ్మాయిలకి ఇలా జరిగే అవకాశం ఉంది. కానీ అలాంటి ఒక హిస్టరీ నీకు లేదు కదా. ఎనీవే, ఇప్పటికీ నీకు మందులు రాసిస్తాను, దాన్ని వాడండి. వెల్ ఇట్ ఈస్, వెయిట్ అండ్ సీ. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతాం. నా కూతురు సూసన అమ్మాయి చాలా అందంగా ఉండడం వలన తను పనిచేసిన అన్ని క్యాంపుల్లోనూ లెఫ్టినెంట్ నుంచి పెద్ద పెద్ద ఆఫీసర్లు అమ్మాయిని చూడడానికి వచ్చారు. జరిగిన విషయం వివరంగా చెప్పాలంటే చూసిపోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు. అందువల్ల చెప్తున్నాను. ఎంతో మంది చేతులు దాటిన స్వప్న సుందరి బండిని మెయింటైన్ చేయడం నీలాంటి వ్యక్తికే సాధ్యం. గర్భసంచి ఉంటేనే కదా పిల్లలు పుట్టడానికి. ఇలాంటి అమ్మాయిలు చాలా మందితో కలిసి అదంతా పోగొట్టుకునే కదా వస్తున్నారు. మన కుటుంబంలోకి వేరే జాతి అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు చూడరా, అప్పుడే పరువు పోయిందిరా. అందరి ముందు అవమానపడిపోయాం. మళ్ళీ అవమానం జరగనే ఒక్కో. రిపీటెడ్గా అబార్షన్ జరిగిన అమ్మాయిలకి ఇలా సాధారణంగా జరుగుతుంది. కానీ అలాంటి ఒక హిస్టరీ నీకు లేదు కదా. అటువంటి హిస్టరీ ఉంటేనే ఇలా జరుగుతుంది. గుడ్ ఈవినింగ్ మేజర్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది? ఓ చిన్న ప్రాబ్లం సరైపోయింది. సూసనకి ఏదైనా విశేషమా? ఏం లేదు. సూసన అదృష్టవంతురాలు. నాకులాగే సాధారణమైన నర్స్. ఆఫీసుల మీద ఆశపడతాం. దానికి కొన్ని విషయాలు చేయాల్సి ఉంటుంది. చివరికి సాధారణమైన వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. కానీ సూసన మేజర్ని పట్టుకుంది, పెళ్లి చేసుకుంది. నేను వస్తాను సార్. అడిగానని చెప్పండి.